సార్ నమస్తే అండి. నిన్న సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని అంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెనమాక ఉండవల్లి ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే టీడీపీ గోండాలు దాడి చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అసలు ఆ కమిటీ మీద కానీ వాళ్ళు అమరావతి ప్రాంతంలోకి రావటం మీద కానీ అమరావతి ప్రాంత రైతుగా మీరు ఎంతవరకు సమర్థిస్తారు? సమర్థించటమా? అసలు నవ్వు కోపము అసలు ఆవేశం వస్తుంది. ఇప్పుడు దాదాపు నేను ఎన్నో వందల సార్లు మాట్లాడి ఉంటాను. కానీ నిన్న చూసిన తర్వాత సభ్యత సంస్కారం అనేది మర్చిపోయి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెధవులకి ఆడికి ఏం పని, ఇక్కడేం పని? వాళ్ళు ఒక పక్కన వాళ్ళ నాయకుడు ఇప్పటికీ మావిగానికే కట్టుబడి ఉన్నాను మావిగాని అంటాడు. 3 రాజధానులనికే కొన్నాళ్ళు నాశనం చేసి పెట్టాడు. 5 సంవత్సరాలు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టాడు. మాకు కూడు నీళ్ళు లేకుండా చేశాడు, నిద్రాహారాలు లేకుండా 516 రోజులు నిరాదీక్ష చేస్తే ఎవడు ఒక్క నా కొడుకు ఎడకి వచ్చి మాట్లాడి లేడు మా గవర్నమెంట్లో ఉండి. మరి ఇవాళ ఈ పనికిమాలిన కుక్కలన్నా వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడు కుక్క అంటే కూడా ఏమో అయిపోయాడు. కుక్క అరిచినట్టు అరుస్తున్నాడు. ఇప్పుడు ఏది అరవలేక ఇప్పుడు వాడిని కుక్క అనాల్సి వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా పోయింది. ఇప్పుడు దాకా వాడిని నేను ఎప్పుడు అట్లా ఈ రకంగా ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. ఈడ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంట, ఈయన వచ్చి పరిరక్షిస్తాడంట, వాళ్ళని ఎంబడబడ్డాడంట. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారనేది నీకేమైనా జ్ఞానం ఉందంటారా? నువ్వు చెప్పి పంపించావా లేకపోతే వాళ్ళే వచ్చారా? చంద్రబాబు నాయుడు చెప్తే వచ్చి వాళ్ళ మీద ఎగబడ్డారంటావు. చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పని ఉందరా? ఎవరూ చెప్పకుండా మీరు 4 రాండిరా మా ఊరు మందడం కానీ అలవపూడి కానీ తుళ్ళూరు కానీ ఎవరూ చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు తెలియదు ఏమో తెలియకుండా రాండిరా, బతికిపోయినరా కాళ్ళు ఎరగొట్టుకుచ్చుకోకుండా. అంత కడుపు మండి ఉన్నారా మీరంటే? మీరు భాష మీరు మాట్లాడే మాటలు పడి ఒక్కసారి కట్టలు తెంచుకుందరా ఆవేశం. నిన్న మిమ్మల్ని చూస్తే మీరు ఇప్పుడు అమరావతిలో రావాల్సిన పనే ఉందరా? మీరేం చేస్తారా? మాకు న్యాయం, మాకేం అన్యాయం జరుగుతుందని మీరు న్యాయం చేయడానికి వస్తారు? అంటే ఈ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. అంటే రాజధాని బాధిత రైతులకి అండగా నిలవడం తప్ప అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు. తప్పే. రాజధాని బాధిత రైతులు లేరు, రాజధానిలో లేరు. ఎవరున్నారు బాధిత రైతులు? వాళ్ళ పేర్లు చెప్పు జగన్మోహన్ రెడ్డి. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నీ దగ్గరకు వచ్చిన రైతుల పేర్లు చెప్పు. నిన్ను ఆదుకోమని వచ్చినాడు పేరు చెప్పు. గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాకు అన్యాయం జరుగుతుందయ్యా, మేము చచ్చిపోతున్నామయ్యా అని చెప్పి మా నాయకులు, మా జేఏసీ నాయకులు వచ్చి నీ దగ్గర మొరపెట్టుకొని నీ అపాయింట్మెంట్ అడిగితే కనీసం నువ్వు అపాయింట్మెంట్ ఇలా నువ్వు చూడలా. ఎవరి రాజధాని రైతులు మొక్కలు చూడలా ఒక్కసారి కూడా. కనీసం అమరావతి అని పేరు ఉత్తరించలా. అటువంటి వాడి నువ్వు వచ్చి ఇప్పుడు మీ నాయకులు మీరు వచ్చి అమరావతి రైతులను ఏం ఉద్ధరిస్తారు? ఏ రకంగా ఉద్ధరిస్తారు? అధికారం కోల్పోయి ఒక మూల కుక్కల్లాగా పడి ఉండి ఇవాళ మీరేమి మమ్మల్ని ఉద్ధరిస్తారు? మా జరిగే అన్యాయాలని మీరేం చేస్తారు? ఇక్కడ అన్యాయం అంతా నువ్వే చేసిపోయావు. అసలు ప్రపంచంలో లేని అన్యాయం అంతా 2019 నుంచి 24 వరకు అన్యాయం అక్రమాలు ఎన్ని జరగాలో అన్నీ జరిగినాయిరా. అసలు వైసీపీకి 11 సీట్లు రావడానికి కారణం తెలుగుదేశం మీద ప్రేమ కాదు, బీజేపీ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు, వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ హింస పడలేక ప్రజలు ఒక్కసారి విజృంభించి ఓట్లేసి ఎవడైనా ఒకటే ఈడొద్దు, ఈ పనికి మాలినాడు రావద్దు అని చెప్పి ఓట్లేసి గెలిపించారు. కానీ ఈ పార్టీల మీద ప్రేమ ఉందో నీ మీద ద్వేషంతో నువ్వు అట్లా చేసుకున్నావు. నువ్వు అంత ప్రతి వాడి జీవితంలోకి చేయబెట్టావు. అందుకే నీకు ఇబ్బంది కలిగింది. నిన్ను ఈ రకంగా చేశారు. అంటే పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు 2 ఏళ్లలో చేస్తున్న అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే మా టీంని, మా నాయకుల్ని అమరావతిలో అడుగు పెట్టనివ్వట్లేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు అమరావతిలో అకృత్యాలు జరుగుతుంటే అకృత్యాలను చేయడానికి వస్తారా? ఏంటి డాక్టర్ సుధాకర్ రెడ్డిని నడి రోడ్డు మీద ఎండలో ఆ రకంగా ఆయన డాక్టర్ మహా మేధావి పాపం ఓన్లీ కరోనాలో మాస్కులు సప్లై చేయండి, మాకు మాస్కులు లేవు అని అడిగినందుకు ఒక పిచ్చోడిని చేసి రోడ్డు మీద ఈడ్చి చంపేశారు. మరి దళితుడు మరి అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి హత్య చేసి డోర్ డెలివరీ చేసినట్టు వాడికి బ్రహ్మరథం బట్టి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. మరి ఇంకా అన్యాయం జరిగింది. ఆడ కోతవేటు దూరంలో నువ్వు తాడేపల్లిలో ఉంటావు. గుంటూరులో ఒక అమ్మాయి ఏదో ఆ హోటల్కి పోయి వస్తుంటే ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేస్తే కనీసం వాళ్ళ గురించి పట్టించుకోవాలా. నీ వెనకమాల తాడేపల్లి దగ్గర కృష్ణానదిలో వాళ్ళ పాపం పెళ్లి కుదిరింది. వాళ్ళ పేర్లు అయితే నాకు గుర్తులేవు. ఒక యువజంట వాళ్ళు వచ్చి ఏదో సాయంత్రం పూట చల్లగాలికి మాట్లాడుకుంటే వీధి రౌడీలు వాళ్ళని నాగం చేసి నాశనం చేసి వాళ్ళిద్దరిని నిమిషపెట్టి వాళ్ళని చంపారు. వాళ్ళది నువ్వు పట్టించుకోలే. ఎక్కడరా శాంతి భద్రతల్లో 2019 నుంచి 24 దాకా నీ దాంట్లో ఉంది. ఇప్పుడు అటువంటి అకృత్యాలు ఏడన్నా ఉండయా? ఎక్కడో 1 కోటికి ఆడడం జరుగుతుంటే అది గవర్నమెంట్ చూసుకుంటుంది. నీ అంత
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నంత అకృత్యాలు ఆగమాలు మాత్రం లేవు. అంటే ఇదే ఇష్యూ మీద అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు. చంపేస్తారా, ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రంలో లేదా, ఈ విధంగా దాడులు చేయడం ఏంటి, మా మీద కోడిగుడ్లు రాళ్లతో దాడికి ఎగబడ్డారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు తాను తలపెట్టిన అమరావతిలోటి ఓడిపోయినప్పుడు చూస్తానికి వస్తే 2019లో చూస్తానికి వస్తే మీరు ఏం చేశారా? కోడిగుడ్లు రాళ్ళు కర్రలు కదా ఇసిరేసింది. మీ డీజీపీ ఏం చెప్పాడు రా? అప్పుడు డీజీపీ ప్రజల ఆగ్రహం వస్తే ఎవరు ఏం చేయలేము, ప్రజా వ్యతిరేకత ఎట్లానే ఉంటుంది అన్నాడు. ఇది కూడా ప్రజా వ్యతిరేకత మామూలుగా కాదురా, ఇది కడుపు మండి ఉందిరా. ఇంకా ఆ రోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని మాకేం అన్యాయం చేయలేదురా, అన్యాయం చేసిందంత నువ్వు చేసావురా. ఇంత అన్యాయం ప్రపంచంలో ఏ నాయకుడు చేసి ఉండడురా. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అంతా ప్రజలకు చేసిన అన్యాయం రా. ముఖ్యంగా అమరావతి రైతులకి, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా మీరు చేసినంత అన్యాయం అగాయిత్యాలు ఏ గవర్నమెంటు ప్రపంచంలో ఏ ప్రాంతంలో జరిగి ఉండవురా, ఏ ప్రాంతంలో జరిగి ఉండవు. అంత కడుపు మండి ఉండబట్టారా మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టింది. ఇప్పుడు మిమ్మల్ని వస్తే మిమ్మల్ని ఎట్లా బతకనిస్తారా? అసలు బతకనిస్తారా? మిమ్మల్ని బతకనీయటమే పాపం రా. మిమ్మల్ని మా ప్రాంతం వస్తే మిమ్మల్ని బతకనిచ్చి పానిస్తే మేము పాపం చేసుకున్నట్టు. అంటే సార్ ఇక్కడ పెనుమాక ఉండవల్లి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కాబట్టే మేము అమరావతి ప్రాంతానికి వచ్చాం, కమిటీ లెక్కన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కలిసినప్పుడు ఆ సమస్యలు ఏందో చెప్పు, చెప్పయ్యా. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏందో, మరి ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పయ్యా. అమరావతి రైతులు వచ్చాడు రెచ్చగొడటానికి ఎక్కడికొచ్చేస్తావు? ఎవడి మీద పోట్లాడటానికి వస్తావు? ఏ రైతులు వచ్చారు నీ దగ్గరికి వచ్చారు? మా పక్కనే నేలపాడు అని ఉంది, ఆయన వచ్చాడు మీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గర నుంచి వచ్చి గంటలో మళ్ళీ పోయి ఆయనకున్న 3 ఎకరాలు మరి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాడు. మరి దేనికి ఇచ్చాడు? నీ దగ్గరికి వచ్చాడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వచ్చాడు. మళ్ళీ నీ దగ్గరకు వచ్చిన రైతులే మళ్ళీ వరుసన అందరూ భూములు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఎవరైనా నిర్బంధం పెట్టారా? నిర్బంధం ఒత్తిడి అనేది ఒట్టిది, ఎవరిని నిర్బంధం పెట్టలేదు, అంతా స్వచ్ఛందంగా ఇచ్చారు. కాకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు డెవలప్ చేయలేదు, మాకు లేట్ అవుతుందనే బాధ మాకు ఉంది. కానీ గవర్నమెంట్ తెలియపాది, ఎవరు చేయగలిగేది కాదు. గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది, సాధ్యమైనంత త్వరగా చేసిస్తామని చెబుతుంది. వచ్చుకోవటం తప్పితే మేము చేయగలిగేది ఏం లేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి వస్తే నాశనం చేయటం తప్పితే ఏం చేస్తాడు అతను? సార్ ఆఖరిగా మళ్ళీ ఇదే కమిటీ అమరావతికి వచ్చి పర్యటన చేస్తానంటే ఈసారి మీ చర్య ఎలా ఉంటుంది, ప్రతిచర్య ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు జరిగింది ఒక్కొంతే, ఈసారి వస్తే వాళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టుకోకుండా బారు. చంద్రబాబు నాయుడు ఆపలేడు, పోలీసు లా అండ్ ఆర్డర్ ఏది ఆపలేదు, ఏది వచ్చినా ఆపలేదు. వాళ్ళని మాత్రం రక్షించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని రక్షించలేరు. ఎందుకంటే ప్రజల్లో అంత కడుపు మండి ఉండారు ప్రజలు. అది థ్యాంక్ యూ.